వ్యవసాయం దండగాని భావించే మీకేం తెలుస్తుంది సార్ రైతుల కష్టాలు? రైతులకు ఉచిత కరెంట్ ఇస్తే ఆ కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాలన్న మీకేం తెలుస్తుంది సార్ రైతుల కష్టాలు? కరెంటు ఛార్జీలు తగ్గించాలని రైతులు ఉద్యమిస్తే గుర్రాలతో తొక్కించి తుపాకులతో కాల్పించిన మీకేం తెలుస్తుంది సార్ రైతుల కష్టాలు? రైతుల కష్టాలు బయట ప్రపంచానికి చూపిస్తే అక్రమ కేసులు పెట్టి మీరు లోపలేస్తామని బెదిరించినా సరే వెనక్కి తగ్గేదే లేదు. ఆ రైతుల గోడు ఒక్కసారి వినండి. మీ 75 ఏళ్ల గుండె కాస్తైనా వారిపై జాలి చూపుతుందని ఆశతో, వాళ్ళ కష్టాలు తీరుస్తారన్న అత్యాశతో ఈ దృశ్యాలు చూపిస్తున్నాం. ఆ రైతుల వేదన వినిపిస్తున్నాం. ఒక్కసారి చూడండి సార్. కరువు అయిపోతుంది. వాళ్ళు ఎలా కరువు అయితే తీరియా కొండగొండ ఎక్సైజ్ చేయలేక మానేస్తారు. ఎక్సైజ్ వేస్ట్, రైతులు కూడా వేస్ట్. మందు దొరుకుతుంది, యూనివర్సిటీ దొరకట్టు అసలు అడిక్కడికి మందు దొరుకుతుంది. మేము 10 రోజులు పడి తిరుగుతున్నాం సార్. అయిపోయింది లోడు, మళ్ళీ 12 రోజులు రండి అంటున్నారు. మేము వచ్చేటప్పుడు లోడ్ అయిపోయింది అన్నారు. మీరు ఏమన్నా అసలు రావట్లేదు అంటున్నారు. వెళ్ళి ఓడికి వెళ్తానేమో నీ లోడ్లు. ఈగా ఫ్రీగా ఉండి మేము రాం కాదండి, పని చేసుకున్నాం కదా, ఎండలో ఉండి పొలంలో నుంచి వచ్చి మాకన్నా పెద్దోళ్ళు ఉండరు, చాలా ఇబ్బంది పడుతున్నారు కదా లైన్లో నుంచి. కనపడతలా చక్కగా ఉంది పరిపాలన. డబ్బాలు చెప్పుకుంటే ఎవడని చెప్తాడు. ఈ పరిపాలన చూసుకుంటే ఆడి ముడుచుకుంటుంది తప్ప ఎవరికొంది ఈ బాధలో. లైన్లో నుంచున్నాం, మళ్ళీ వానికి వెళ్తే బయటకు అన్నారు. ఎక్కడ ఎత్తున్నారని పొద్దునానికి వచ్చాం. ఈ రేపు అట్లా ఏమీ లేవు. ఈ ప్రభుత్వం వచ్చినాక రైతు భరోసా ఎరువు లేదు, సొసైటీకి లేదు, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. వాడు ఎక్కువ అమ్ముకుంటున్నాడు, 310 రూపాయలు. నా బతికట్టయితే వెళ్ళారు మొత్తం టీ సిస్టమ్ ఎరగట్టు వచ్చాం. తీయలేదు, నా పోయలేదు, వెళ్ళిపోతే మందు కట్టలేదు. గతం బ్రహ్మాండంగా ఉందా? మేము ఎరుగుండాక లేదు, మరి అట్ట ఎప్పుడూ లేదు. తెల్లవారితే లైన్లో ఉన్నారంట. బఫే భోజనం పెట్టేటప్పుడు అందరం ఒకసారి వెళ్తే భోజనం ఎవరికైనా దొరుకుతుంది. లైన్లో ఒకటి తీసుకుంటాం. ఎరువులు కూడా లైన్లో ఒకటి తీసుకుంటున్నారు. రాష్ట్రం మొత్తం రైతాంగానికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు రాజకీయాల్లో మీరు భాగస్వాములు కావద్దండి. రైతులుగా ప్రవర్తించండి. రైతులుగానే ఉండాలట. వాళ్ళు అలా మాట్లాడకూడదట. చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇస్తున్నారు. ఈ దృశ్యాలు చూసిన తర్వాత కూడా రాష్ట్రంలో యూరియా కొరత ఉందని చంద్రబాబు గారు ఒప్పుకుంటారా? ఆయన మాటలు విన్న తర్వాతైనా మనకు అనిపించేది ఏంటంటే అలా ఆశించడం మన అత్యాశే అవుతుంది. మెయిన్ స్ట్రీమ్ మీడియాను కాసేపు పక్కన పెట్టి మనం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూరియా కొరతపై, రైతుల కష్టాలపై సోషల్ మీడియా వేదికగా చాలామంది స్పందిస్తూనే ఉన్నారు. యూరియా కష్టాలను ప్రూఫ్లతో సహా పెడుతూనే ఉన్నారు. ఇదంతా ఫేక్ న్యూస్ అని మన చంద్రబాబు గారు సెలవిస్తున్నారు. ఇలాంటివి సోషల్ మీడియాలో పెడితే వారిని లోపలేస్తామని బెదిరిస్తున్నారు.